మరో 2 ఏళ్లలో వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. పొట్టి ఫార్మాట్కు సంబంధించి ఎలాంటి డిబేట్ లేదు. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే ఫిక్స్ అయ్యాడు. వన్డే జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మే ఉన్నాడు. కానీ వన్డేలో కెప్టెన్ను మార్చేస్తారనే చర్చ జరుగుతోంది. హిట్మ్యాన్ స్థానంలో శుభ్మన్ గిల్కు పగ్గాలు అప్పగిస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఫామ్, ట్రాక్ రికార్డ్ చూసి రోహిత్నే కెప్టెన్గా కొనసాగించాలనే చర్చ ఊపందుకుంది. సీనియర్గా హిట్మ్యాన్ అనుభవం అక్కరకొస్తుందనే వాదన ఉంది. రోహిత్ ఏళ్లుగా భారత జట్టుకు సేవలు అందిస్తున్నాడని, సీనియర్కు రెస్పెక్ట్ ఇవ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఐసీసీ టోర్నీలో హిట్మ్యాన్ రికార్డ్ అద్భుతంగా ఉంది. గత 24 ఐసీసీ మ్యాచ్ల్లో భారత్కు 23 విజయాలు అందించాడు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో చూపించాడు. 2024 టీ20 వరల్డ్ కప్లో అయితే బ్యాట్తో పంజా విసిరాడు. నిలకడగా రాణించాడు. ఎక్స్ప్లోజివ్ ఆట తీరుతో దడదడలాడించాడు. 156.70 స్ట్రైక్ రేట్తో 257 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలకంగా నిలిచాడు. గత వన్డే వరల్డ్ కప్లోనూ రాణించాడు. బ్యాటింగ్ ఆర్డర్ను లీడ్ చేశాడు. దూకుడుగా ఆడేశాడు. మొదటి బంతి నుంచే బౌలర్లపై అటాక్ చేశాడు. 54.27 యావరేజ్తో 597 పరుగులు సాధించాడు. 126 స్ట్రైక్ రేట్తో ఆకట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తన మార్కు చూపించాడు. అసలైన ఫైనల్లో బ్యాటింగ్ భారాన్ని మోశాడు. ఫైనల్లో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. చివరగా ఆడిన 24 ఐసీసీ మ్యాచ్ల్లో రోహిత్ శర్మ 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఈ టైంలో ఇతర కెప్టెన్లందరూ కలిసి తీసుకున్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు 3 మాత్రమే. 36 నుంచి 37 సంవత్సరాల వయసులో చాలా మంది క్రికెటర్లు రిటైర్ అయ్యారు. రోహిత్ మాత్రం జట్టు కోసం ఇంకా సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అభిమానులను ఎంటర్టైన్ చేయడమే టార్గెట్గా బరిలో దిగుతున్నాడు. ఆటకు ఏజ్తో సంబంధం లేదని పరుగుల వేటలో దూసుకుపోతున్నాడు. అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే కెప్టెన్గా తానేంటో నిరూపించుకున్న రోహిత్ శర్మకు వన్డే వరల్డ్ వరకు అవకాశాలు ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగా టోర్నీలో గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి, ప్లేయర్ల నుంచి ఎలాంటి ప్రదర్శనను తీసుకోవాలన్న దానిపై హిట్మ్యాన్కు మంచి అవగాహన ఉందంటున్నారు. అందుకు గత వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెబుతున్నారు. మరి సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.